ఒక్క మాట జీవితాన్ని మార్చేస్తుందన్న ప్రచారం ఆ గ్రామానికి చక్కగా సరిపోతోంది. నవ్యాంధ్ర రాజధాని గుంటూరు జిల్లాలో ఉంటుందన్న ప్రభుత్వ ప్రకటనతో ఒక్కసారిగా వారి జీవితాల్లో ఊహించని మార్పులు సంభవించాయి. ఖరీదైన కార్లు ఇంటి ముందు నిలిచాయి. పెంకుటిళ్ల స్థానంలో బహుళ అంతస్తులు వెలిశాయి. కూతవేటు దూరంలో తాత్కాలిక సచివాలయం రావడం వల్ల సకల సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయి. వేగంగా పట్టణ రూపు సంతరించుకుంటున్న రాజధాని గ్రామమైన మందడంపై ప్రత్యేక కథనం. గుంటూరు జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న గ్రామాల్లో మందడం ముందు వరుసలో ఉంటుంది. రాజధాని ప్రకటనతో ఆ ఊరిలో ఊహించని మార్పులొచ్చాయి. ప్రకటనకు ముందు అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలే ఈ ఊరిని వేధించాయి. తాగునీటి కొరత, లో వోల్టేజీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పంటలు వేసినా సరైన మద్దతు ధర రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఇప్పుడు పరిస్థితి మారింది. రాజధాని ప్రకటనతో వారి భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. లంక భూములు సైతం కోట్లు పలికాయి. వాటిని అమ్ముకున్న రైతులు అప్పులు తీర్చి పిల్లల పెళ్లిళ్లు చేశారు. బహుళ అంతస్తులు నిర్మించుకున్నారు. కార్లు కొనుక్కున్నారు. కొంతమంది పై అంతస్తులకు వెళ్లేందుకు లిఫ్టులేర్పాటు చేసుకున్నారు. గతంలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడిన జనానికి ఇప్పుడిప్పుడే సదుపాయాలన్నీ అందుబాటులోకొస్తున్నాయి. రోడ్లు, తాగునీరు, విద్యుత్ కొరత ఇబ్బందులు దూరమయ్యాయి. ప్రజల అవసరాల కోసం గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఒక్కటే ఉండేది. ఇప్పుడు అనేక బ్యాంకులు మందడం గ్రామానికి క్యూ కట్టాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, కోస్టల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంకు శాఖలు తెరిచాయి. మరికొన్ని బ్యాంకులు త్వరలోనే ఈ ఊరికి రానున్నాయి. నాకు 4 ఎకరాల 50 సెంట్లు పొలం ఉన్నది. నాకు 10 లక్షల బాకీలు అయ్యి ఉండే. సంవత్సరం క్రితం నేను చాలా దుర్భరంగా నా జీవనం అంతా తెల్లాలి ఏమవుతుందని చెప్పి దుర్భరంగా బతుకుతున్నానండి. అప్పుడు ఇవాళ రాజధాని వచ్చిన తర్వాత ఆ బాకీలను తీర్చుకొని బాధలను తొలగించుకొని మౌలిక వసతులను ఏర్పరచుకొని పిల్లలకు బళ్ళు కొనిపెట్టి పిల్లలకు బంగారం కొనుక్కొని అంతా హ్యాపీగా జీవనం సాగిస్తున్నాడు. ఇప్పుడు పొలాలు అమ్ముకొని అప్పులు తీర్చుకొని ఆనందంగా హాయిగా సుభిక్షంగా ఉన్నాం. చంద్రబాబు గారు రాజధాని ఇక్కడ పెడతాం మా అందరికీ ఒక వరం. మేము స్వచ్ఛందంగా ఆయనతో మాట్లాడి ఆయన మీద నమ్మి చంద్రబాబు గారు నమ్మి ఇచ్చాము. మందడానికి కూతవేటు దూరంలో తాత్కాలిక సచివాలయం నిర్మిస్తున్నారు. ప్రపంచ స్థాయి రాజధాని తలపెట్టిన ముఖ్యమంత్రి అదే స్థాయిలో చుట్టూ ఉన్న గ్రామాలను అభివృద్ధి చెయ్యాలని తలంచారు. అందుకు అనుగుణంగా మౌలిక వస్తుల కోసం 86 కోట్లు విడుదల చేశారు. ఈ నిధులతో పాటు గ్రామాన్ని దత్తత తీసుకున్న వ్యాపారవేత్త ముప్పవరపు కృష్ణారావు మరికొన్ని నిధులు జోడించి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ ఊరికి ఒక 86 కోట్లు శాంక్షన్ చేయటం, ఈ ఊర్లో ఇక రాబోయే కాలంలో బ్రహ్మాండమైన అభివృద్ధి మనం చూస్తాం. ఎలా అంటే ఇది స్మార్ట్ సిటీకి అనుబంధంగా ఉండే ఒక స్మార్ట్ విలేజ్ కాబట్టి మరి డ్రైనేజ్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ ఎవ్రీథింగ్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ కానివ్వండి, బహుశా ఇది ఒక మోడల్ విలేజ్ ఫర్ ది అమరావతి అనిపించే విధంగా అసలు ఈ రాష్ట్రానికి ఒక మంచి అంబాసిడర్ విలేజ్ గా ఈ ఊరిని పెంపొందించాలనేది నా కోరిక. మందడం గ్రామంలో ఇంకా మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసుకొని చెత్త డంపింగ్ యార్డు కోసం చిన్న ట్రాక్టర్లు 2 ఇచ్చి తదుపరి దేనికి ఎంతెంత ఖర్చు అవుతుంది, ఏ విభాగం ద్వారా ఎలా చేయాలి అనేది పక్క ప్రణాళిక వ్యూహం రచించి బిఫోర్ డిసెంబర్ 2016కి ఈ కార్యక్రమం అంతా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకోవటం మా గ్రామస్తులకి ఎంతో సంతోషంగా ఉంది. ఈ ఏడాది డిసెంబర్లోపు ఆదర్శ గ్రామంగా మందడం అభివృద్ధి జరుగుతుందని స్థానికులు, ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.